చివరికి పాకిస్తాన్‌లో కూడా చైనా మీద విరక్తి పుట్టేసింది. అంటే చైనా వాడి అహంకారం ఎట్లా ఉంటుందంటే, చైనాలో కార్యకలాపాలు నడపడానికి వాళ్ళకి కావలసినటువంటి కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు అడ్డుపడతా ఉన్నారు. ఎట్లాగా? చైనా వాడు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నాడు, అక్కడ గనులు దోవుకుంటున్నాడు. ఇదంతా స్టాఫ్‌ని చైనా వాడిని తెచ్చుకుంటున్నాడు. పాకిస్తాన్ చట్టం ప్రకారం వాడు పనిచేయడట. వాడు చైనా చట్టాల ప్రకారమే పనిచేస్తాడు. విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. మొన్న 5గురు చనిపోయారు కదా! ఏది బెలూచ్ రెబల్స్ అటాక్‌లో. ఆ విషయం మీద స్పందిస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం కదా మళ్ళీ వచ్చింది. అదే సందర్భంలో నవాజ్ పార్టీ వాళ్ళు అంటే నవాజ్ షరీఫ్ ఇదే రెండో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందులో మరియం నవాజ్ ఉంది కదా, భుట్టో వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నుంచి. మరియం నవాజ్ ఇప్పుడు పంజాబ్ సీఎంగా ఉంది. ఆవిడ ఇప్పుడు తాజాగా అసలు విషయం చెప్పింది. చట్ట ప్రకారం చైనీయులు వ్యవహరించట్లేదు, వ్యవహరించకపోతే వ్యవహరించేలా చేస్తాం. వాళ్ళ వల్లనే అసలు ఈ డిస్ప్యూట్ జరుగుతున్నాయి. బెలూచ్ రెబల్సో, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వీళ్ళందరూ ఎందుకు రెచ్చిపోతున్నారంటే, మా ప్రాంతంలోకి వచ్చి మా ప్రాంత చట్టాలు కాకుండా మా ప్రజల్ని అవమానకరంగా మాట్లాడుతూ ఉండటం వల్ల ఈ పరిణామం సంభవించిందంటూ చైనీస్ నేషనల్స్ గెట్ రిసెంట్ఫుల్ వెన్ దే ఆర్ ఆస్క్డ్ టు ఫాలో సెక్యూరిటీ ప్రోటోకాల్స్. అది చివరికి రూల్స్ పాటించండి, సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించండి అంటే కూడా పాటించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆవిడ.